హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఫ్రాక్ చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో. ఇది నేను 2-3 ఇయర్స్ పాపకి కుడుతున్నాను అనమాట. ఇది కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది మీకు నేను చాలా సింపుల్గా చూపిస్తా. మనకి ఎక్కువ క్లాత్ కూడా అవసరం లేదు, మన కాడ ఉండే పీసులు సరిపోతాయి. అంటే మనం లాంగ్ ఫ్రాక్లు అట్లా కట్ చేసినప్పుడు చిన్న చిన్న క్లాతులు మిగులుతాయి కదా, ఆ క్లాతులతోనే మనం ఈజీగా కుట్టేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఆ ఫ్రాక్ అనేది. ఇంకా పాపకేసి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ నేను పైన వెల్వెట్ వాడాను. ఇది ఎలా స్టిచ్ చేయాలి, కటింగ్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తా చూడండి. అసలు ఎంత చిన్న పీసో చూడండి. ఇది క్లాత్ అండి, నా కాడ మిగిలిన క్లాత్ ఇది. ఈ క్లాత్ని ఇట్లా వేస్తున్నాను చూడండి, అంటే 2 మడతలుగా వేస్తున్నాను. ఇది హాఫ్ మూన్ వస్తుందన్నమాట, అంటే ఫుల్ మూన్ కాదు, హాఫ్ మూన్ కటింగు. అంబ్రెల్లా కటింగ్ అంటాం కదా, అది అయితే హాఫ్ మూనే వస్తుంది, ఫుల్ మూన్ రాదు. ఫుల్ మూన్ కావాలంటే డబుల్ క్లాత్ ఉండాలి, ఇంతే దానికి డబుల్ క్లాత్ ఉంటే ఫుల్ మూన్ వస్తుంది. ఇలా వేసుకొని నేను 5 ఇంచు, అంటే ఇది 4 ఫోల్డర్స్ మీద ఉంది కాబట్టి 5 ఇంచెస్ పెడితే నడుము 20 వస్తుందన్నమాట. నేను 20 ఇంచెస్ నడుముకి కట్ చేస్తున్నాను కాబట్టి 5 ఇంచెస్ నడుము వచ్చేంత వరకు దాన్ని ఇట్లా సెట్ చేసుకొని 5 ఇంచు నడుము వచ్చేదాకా కట్ చేయాలి. చూడండి, ఇది లెంత్ మాత్రం 16 వస్తుంది, కానీ నాకు ఇంకా కొంచెం పొడవు కావాలి కాబట్టి నేను కింద కొంచెం జాయింట్ పడుతుంది నాకు. అంటే 16 అంటే మరి కొంచెం పొట్ట అవుతుంది కదా, లాంగ్ ఉంటే బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ అనేవి. కాబట్టి కింద నేను ఒక 5 ఇంచ్, ఇప్పుడు ఇది 16 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇట్లా మార్క్ చేసేసుకొని మొత్తం ఒకేలాగా మార్క్ చేసుకోవాలి. ఈడ ఇట్లా గీత గీసుకున్నాను చూస్తున్నారు కదా, అక్కడి నుంచి నాకు లెంత్ తక్కువైతుంది అనిపించి ఇంకొంచెం 5 ఇంచెస్ నేను కిందికి డీప్ పెట్టుకున్నా. కట్ చేసే ముందు ఆలోచించాను అనమాట, ఇది పొట్ట అవుతుందేమో అని. ఈడ మాత్రం పైన 5, ఇటు సైడ్ 5, మిడిల్లో 5 వచ్చేటట్టు పెట్టుకోవాలి నడుము. అప్పుడు 5 అంటే 4 5s ఎంత 20 అవుతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి. అంటే 5.2 5.3 అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా మళ్ళీ మార్క్ చేసుకున్నాను. ఆ పై పీసు జాయింట్ పడుతుంది, అది కూడా ఎలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఇక్కడికి నేను కట్ చేసేస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కరెక్ట్ లెంత్ ఉంటుంది. నా కాడ దగ్గర పాప లేదు కాబట్టి నాకు సైజు కొలతలు కరెక్ట్గా తెలీదు. ఇది మా బాబు సైజు తీసి కట్ చేస్తున్నా, అంటే మా బాబు కంటే కొంచెం చిన్నదే చేస్తున్నాను. అమ్మాయి మా బాబు కంటే చిన్నది కాబట్టి. ఇది ఎట్లా చేయాలంటే, ఇది క్లాత్ ఉంది కదా, డబల్ లేయర్ దాని మీద వేసుకొని మనకి ఎక్కడి వరకు అయితే అది కింద మన క్లాత్ ఉందో ఒరిజినల్ క్లాత్, అక్కడికి మనం మార్క్ చేసుకొని దీన్ని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఇది లాస్ట్లో జాయింట్ చేయాలి. ఇది జాయింట్ ఎలా చేయాలో నేను అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అంటే నేను స్టిచ్చింగు మీకు చూపిస్తాను చూడండి ఎట్లా చేయాలనేది. ఇది మొత్తం కట్ చేసుకున్నాను. ఇప్పుడు అది 16 ఒక 20-21 ఇంచ్ అయ్యింది. పైన బాడీ అయితే నేను ఎక్కువ పెట్టట్లేదండి, చాలా తక్కువ పెడుతున్నాను. బాడీ మరి ఎక్కువ ఉన్న చిన్నపిల్లలకి అంత బాగుండదు కాబట్టి. ఇది చూస్తున్నారు కదా, ఇది నెట్ క్లాత్. ఈ నెట్ క్లాత్ కూడా సేమ్ ఉందండి నా కాడ, అంటే సేమ్ లైనింగ్ ఎంతైతే ఉందో నెట్ క్లాత్ కూడా అంతే ఉంది. దీనికి కూడా కొంచెం అతుకు పడుతుంది, కానీ ఈ క్లాత్లో అతుకు అనేది కనిపించదు. నేను ఫ్రాక్ చూపించినప్పుడు మీకు ఏమైనా కనిపించిందా? కనిపించకుండానే ఉంటుంది. దీన్ని దాని లెంత్ వేసి కట్ చేసేసాను అనమాట. అంటే మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తే సరిపోతుంది, మామూలు క్లాత్తో మనకు పని ఉండదు. ఎందుకంటే లైనింగ్ వేసి దాన్ని కట్ చేసేస్తే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ ఫస్ట్ కరెక్ట్గా కట్ చేస్తే మిగతాదంతా కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా డైరెక్ట్ క్లాత్ని కట్ చేయకండి, లైనింగ్ కట్ చేసిన తర్వాతే మీరు క్లాత్ని కట్ చేయండి. ఎందుకంటే లైనింగ్లో ఏమైనా మిస్టేక్స్ వస్తే మనం ఆ లైనింగ్ కాకపోతే ఇంకో లైనింగ్ వాడుకోవచ్చు, క్లాత్ పాడైపోతే మనం వాడలేము కదా. ఇది చూస్తున్నారు కదా, చిన్నది క్లాత్ నాకు మిగిలింది. ఇది నేను లెంత్ వచ్చి 5 తీసుకున్నానండి. విడ్త్ వచ్చి 16 17 తీసుకున్నాను. అంటే మీరు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని బట్టి, ఇది చిన్నపిల్లకి కాబట్టి హ్యాండ్స్కి ఇది సరిపోతుంది నాకు.
ఇది చూస్తున్నారు కదా లైనింగ్ క్లాతే. దీంట్లోనే నేను బాడీ కట్ చేస్తున్నా ఫస్ట్. నేనైతే 7 ఇంచెస్ తీసుకున్నా. అంటే చాలా చిన్నదే తీసుకున్నా నేను బాడీకి. మీరు పెద్ద పిల్లలైతే కొంచెం ఎక్కువే తీసుకోండి. లేదంటే ఒక 2, 3 ఇయర్స్ వచ్చేంత వరకు కావాలి అనుకుంటే ఇంకొక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోండి. 2, 3 ఇంచెస్. ఎందుకంటే నాకు ఇది సరిపోతుంది. ఎక్కువ రోజులు వాడం కదండి. ఒకసారి వేస్తే మళ్ళీ వేయలేం దాన్ని. కాబట్టి నేను డైరెక్ట్ ఎంత ఉందో అంత కరెక్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది కాబట్టి ఇట్లానే కట్ చేసేస్తున్నాను. బాడీ అనేది ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి ఎక్కువ పెడితే బాగుంటుంది కానీ చిన్నపిల్లలకి ఎక్కువ పెడితే బాగుండదు. అంటే ఎట్లా ఉంటుందంటే కొంచెం అది ఫ్రాక్ లాగా అనిపించదు అనమాట. లంగా జాకెట్ లాగా అనిపిస్తుంది. కాబట్టి నేను చాలా తక్కువ పెట్టాను. 7 ఇంచెస్ పెట్టాను. ఇది లెంత్ ఎంత పెట్టానంటే 20 కదా నడుము. 20కి ఒక 2 ఎక్స్ట్రా కలుపుకొని 7 పెట్టానండి. అటు 7 వచ్చింది, లెంత్ 7 వచ్చింది, హైట్ 7 వచ్చింది, విడ్త్ 7 వచ్చింది. రెండు 7, 7. షోల్డర్ వచ్చి నెక్ వచ్చి 2.5 పెట్టాను. 2.5 అంటే 2.5 పెట్టాను. 2 పెట్టానండి. 2.5 కూడా కాదు, 2నే పెట్టాను. షోల్డర్ వచ్చి 2.5 పెట్టాను. అంటే మొత్తం 4.5 షోల్డర్ పెట్టాను. మొత్తం నెక్ కాడి నుంచి షోల్డర్ దాకా 4.5 అయింది. అంటే 2 వచ్చి నెక్, 2 సెంటీమీటర్స్ అంటే 2 ఇంచెస్ వచ్చి నెక్, షోల్డర్ వచ్చి 2.5, చంక వచ్చి 3 పెట్టాను. నేను చిన్నపిల్ల కాబట్టి 3నే పెట్టాను. ఇటు 3 పెట్టాను, విడ్త్ వచ్చి 3నే పెట్టాను. అంటే హైట్ 3నే పెట్టాను, విడ్త్ 3నే పెట్టాను. సరిపోతుంది 3, 3 కాబట్టి 3, 3 పెట్టాను. మీరైతే మీ దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలు, మీరు వాళ్ళ కొలతలు తీసుకొని ఈజీగా చేసేయచ్చు. ఇదైతే నాకు ఎగ్జాక్ట్ కొలతలు తెలియదు కానీ నేను స్టిచ్చింగ్ చేశాను. కానీ సరిపోతుంది అనమాట. ఎందుకంటే నడుము 20 వచ్చేటట్టు పెట్టుకున్నాను కదా. నడుము సరిపోతుంది మొత్తము. హ్యాండ్స్ మాత్రం లెంత్ 3 పెట్టాను, విడ్త్ 3 పెట్టాను, షోల్డర్ వచ్చి 2.5 పెట్టాను, నెక్ వచ్చి 2 పెట్టాను, 2 ఇంచెస్. ఇక్కడ ఏంటంటే 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. బ్లౌజెస్కి అయితే పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ తీసుకోవాలి. పిల్లలు కాబట్టి ఒక 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నా. ఇది వెల్వెట్ క్లాత్ అండి. నా దగ్గర ఉందన్నమాట క్లాత్. దీన్ని 4 లేయర్స్గా వేసుకోవాలి. 4 లేయర్స్గా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని దాని మీద పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసేస్తే సరిపోతుంది. 4 లేయర్స్ వేసున్నా నేను. అంటే ఓపెన్ చేస్తే 2 వస్తాయి. ఇప్పుడు ఇది 4 లేయర్స్ ఉంది. ఓపెన్ సైడ్ పెట్టాలి. ఇట్లా ఓపెన్ లేని సైడే పెట్టి కట్ చేయాలన్నమాట నెక్. ఇలా అది ఎంత ఉందో అట్లా కట్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. అంటే దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ వేయాలండి. మనం వెల్వెట్ క్లాత్ ఉంది కదా, రైట్ సైడ్ వేయాలి. రైట్ సైడే ఇట్లా వేసి స్టిచ్చింగ్ చేయాలి. నెక్కు వరకు స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత హ్యాండ్స్ వరకు స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం స్లీవ్స్ పెట్టట్లేదు కాబట్టి, మనం నెట్ కదా పెడుతున్నాం కాబట్టి స్లీవ్స్ కూడా కుట్టేసేయాలి. షోల్డర్ ఒక్కటి వదిలేయాలన్నమాట. షోల్డర్ కుట్టకుండా నెక్కు, హ్యాండ్స్ కుట్టేసేయాలి. మిగతాది ఎక్కడ కూడా స్టిచ్ చేయకూడదు. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచు పొడవు పెట్టుకున్నాను నేను. ఇది బ్యాక్ సైడ్ వాడుకుంటున్నాను కాబట్టి. ఇది చూస్తున్నారు కదా, నేను షోల్డరు, ఇవి హ్యాండ్స్ మాత్రమే చెప్తున్నా. మిగతాది ఏది కుట్టకూడదు. నేను స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను. అదో చూడండి, షోల్డరు, హ్యాండ్స్ మాత్రమే స్టిచ్ చేసా. దానికి ఇక్కడ ఇట్లా కటింగ్ పెట్టుకుంటే రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా కటింగ్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా అది రిటర్న్ అవుతుంది, తిరుగుతుంది కదా. అదే మీరు ఏదైనా స్క్వేర్ అట్ట పెట్టున్నారంటే మూలల వరకు కట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇట్లా రౌండ్ కట్ చేసినప్పుడు మాత్రం, కుట్టినప్పుడు మాత్రం కరెక్ట్గా అన్ని దగ్గరలో కొంచెం కొంచెం కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి తిప్పేసేయాలన్నమాట. మనం రివర్స్ సైడ్ క్లాత్ వేసుకున్నాం కదా, దీన్ని తిప్పేస్తే మనకు సింపుల్ అయిపోతుంది. చిన్నపిల్లలకి కాబట్టి మనం క్లాత్ అవన్నీ పైపింగ్లు అవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్స్కి పెడతాం కాబట్టి ఏదో ఒక డిజైన్ వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు 2 రైట్ సైడ్లు ఒకదాని మీద ఒకటి పెట్టేసి పైన
స్టిచ్చింగ్ చేసేసి చూస్తున్నారు కదా ఎలా స్టిచ్చింగ్ చేశానో అలా స్టిచ్చింగ్ చేసేసేయాలి. ఇది బాడీకి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేయాలండి. హ్యాండ్స్ ఎలా కుట్టాలంటే ఈ హ్యాండ్స్ మొత్తం మిడిల్లో కుచ్చులు కుచ్చులు వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఫస్ట్ 2 హ్యాండ్స్కి కరెక్ట్గా ఒకే సైజులో వచ్చేటట్టు కుట్టుకోవాలి. 2 హ్యాండ్స్ ఇట్లా కుచ్చు కుచ్చు కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత దీనికి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేయాలి. ఎలా అటాచ్ చేయాలంటే దీన్ని ముందు బాడీని ఇట్లా కుట్టుకొనైనా చేయొచ్చు, లేదంటే నేను క్లాత్ పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇట్లా హ్యాండ్స్ మనం స్టిచ్చింగ్ ఎక్కడైతే పడిందో అది ఈ కొసకి పడాలన్నమాట, మిడిల్లోకి రావాలి. మనం నెట్ మీద స్టిచ్చింగ్ వేసాం కదా మిడిల్లో, ఆ మిడిల్ అనేది ఈ కొసకి రావాలి. హ్యాండ్స్ ఇట్లా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక ఇట్లా డబల్ లాగా వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ లాగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటుందో. కుట్టేశాను. ఇప్పుడు ఇది లంగా ఎట్ట కుట్టాలనేది అంటే ఇది చూడండి, బాడీ అటాచ్ చేసినాక ఇట్లా ఉంటుంది కాబట్టి లైనింగ్ మనం ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్కి దానికి మనం జాయింట్ కట్ చేసాం కదా పీస్లు, అవనేది జాయింట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది చూస్తున్నారు కదా క్లాత్ ఎలా అయితే ఉందో అలా దానికి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. 2 పీసెస్ లాగా చేసేసుకొని దానికి స్టిచ్చింగ్ వేసుకోవాలి. దీనికి కూడా మన లైనింగ్ కాకుండా మన క్లాత్కి కూడా సేమ్ అట్లనే స్టిచ్చింగ్ చేసేసుకొని 2 స్టిచ్చింగ్ అయినాక లైనింగు ఈ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్. చూడండి ఈ విధంగా. నాకాడైతే పీకో మిషన్ లేదండి కాబట్టి నేను కింద పీకో చేయలేదు, మడతేసి కుట్టేసాను. మీరైతే పీకో చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అంటే ఫ్లఫీగా కొంచెం డాల్గా లాగా వస్తుంది పీకో చేస్తే. థ్రెడ్ పెట్టి అంటే వైర్ పెడతారు కదా, వైర్ పెట్టి చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు బాడీ అది 2 జాయింట్ చేసేయడమే. అంటే బాడీ రౌండు దీని రౌండు ఒకేలాగా ఉంచి రివర్స్ చేసేసి జాయింట్ చేసేస్తే సరిపోతుంది. చూడండి చూపిస్తా. ఈ విధంగా జాయింట్ చేసేస్తే బాడీకి దానికి అంటే 2 దాన్ని కూడా జాయింట్ చేయాలండి. లంగాకి కూడా బాడీ ఎంత విడ్త్ అయితే ఉందో 20 ఇంచెస్, లంగా కూడా 20 ఇంచెస్ వచ్చేటట్టు చేసుకొని కుట్టుకోవాలి. అప్పుడు 2 జాయింట్ చేసేస్తే ఫ్రాక్ అయిపోతుంది. నేనైతే జాయింట్ చేసేసి చూపిస్తాను చూడండి. ఇలా తిరగదిప్పి జాయింట్ చేసేసి రివర్స్ చేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా.